ముందుగా కడాయిలో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఇలా వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఎగ్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే పెప్పర్ పౌడర్ వేసి ఆ తర్వాత వెనిగర్, సోయా సాస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇష్టం ఉండేవాళ్ళు అజినోమోటో కూడా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రైస్ వేసి ఒక 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.